నమస్తే వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. ఆదిలాబాద్ ఎన్నికల సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నాగేష్. 30 ఏళ్ల స్వచ్ఛమైన నా రాజకీయ జీవితంపై ఏమి మాట్లాడాలో తెలియక సబ్జెక్టు లేని విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఇంద్రవెల్లి హంతకులే ఎన్నికల సందర్భంగా ఈ రోజు సంతాప సభలు పెడుతూ ఆదివాసీల ఓట్ల కోసం ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ ఎన్నికల ప్రచార సభలో తప్పుడు మాటలు చెప్పి ఓట్లు దండుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే డిసెంబర్ 9న 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం బహిరంగంగా రాష్ట్ర ప్రజలకు లెంపలేసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 1981లో అమాయక ఆదివాసీలను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆదివాసీల ఓట్ల కోసం సంతాపాలు నిర్వహిస్తూ కపట నాటకాలు ఆడుతూ సిగ్గు లేకుండా వ్యవహరిస్తుందని, కానీ ఆనాటి భయానక పరిస్థితులను, ఆనాటి కాంగ్రెస్ పార్టీ క్రూరత్వాన్ని ఆదివాసులు ఎప్పటికీ మరువలేరని అన్నారు. రేవంత్ రెడ్డి తాను మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్నప్పుడు ఏమీ చేయలేదని, అసత్య ప్రచారాలను లేవనెత్తుతున్నారని, కానీ ఏకంగా నెదర్లాండ్స్ దేశం నుండి విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రత్యేక నిధులు తీసుకొచ్చిన చరిత్ర నాదని, కావాలంటే ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి సచివాలయంలో రికార్డులను ఒకసారి తిరగవేసి పరిశీలించాలని కోరారు. ఆదివాసీ దొరగా నన్ను పేర్కొన్న రేవంత్ రెడ్డి ఆదివాసీలు ఎప్పటికీ విద్యావంతులు కావద్దనే, హుందాగా బతకవద్దనే కుట్రపూరిత ధోరణితో కనిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచార సందర్భంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో అన్నీ కూడా తప్పుడు మాటలు చెప్పడం, మళ్ళీ ఓట్లు దండుకోవడానికి ప్రయత్నం చేయడం తప్ప వేరేది ఏది కనబడలే. ప్రధానంగా 6 గ్యారంటీల గురించి కూడా, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో మాకు అధికారం ఇస్తే మేము డిసెంబర్ 9 నాడు ఏవైతే 6 గ్యారంటీలను చెప్తా ఉన్నారో వాటన్నిటిని మేము ప్రారంభిస్తాం. అదే మాదిరిగా ఈ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి విషయంలో వాటికి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు, అదే మాదిరిగా ఆ పార్టీ నాయకులు రాహుల్ గాంధీతో సహా మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టాన్ని తీసుకొస్తాం, చట్టబద్ధత కల్పిస్తామని చెప్పేసి మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పూర్తిగా ఆదిలాబాద్ సభ ద్వారా పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు నువ్వు ఏ ఉద్దేశంతో ఆ రోజు మాయ మాటలు చెప్పి అధికారంలో రావడం జరిగిందో, మళ్ళీ ఇక నా వల్ల కాదు, నేను చేయలేను అని చెప్పి చేతులెత్తే పరిస్థితి ఈరోజు వచ్చింది. మేము ఆదిలాబాద్ జిల్లా పక్షాన మేము మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం, తప్పైందని చెప్పేసి లెంపలేసుకోమని చెప్పేసి సందర్భంగా కోరుతూ, మరీ ముఖ్యంగా ఇంద్రవెల్లికి సంబంధించిన విషయంలో కూడా మాట్లాడారు. ఇంద్రవెల్లి అమరవీరులకి మేము ఆదుకుంటున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇంతకంటే దిక్కుమాలిన, సిగ్గుమాలిన మాటలే ఉండవు. 1981లో ఏప్రిల్ 20 నాడున కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ. గిరిజనులు పుట్టకొకరు, ఎక్కడ పడితే అక్కడ చనిపోయేటువంటి గిరిజన సమూహం 42 సంవత్సరాలుగా, 43 సంవత్సరాలుగా వాళ్ళ ఉన్నటువంటి బాధ ఆ ఏప్రిల్ 20 వస్తే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి చర్యలు గుర్తుకొస్తూ ఉన్నాయి. కానీ సిగ్గులేక హంతకులే ఈరోజు నివాళులు అర్పిస్తూ ఉన్నారు, సంతాప సభలు పెడతా ఉన్నారు. ఇదంతా ఎందుకంటే ఇదంతా కూడా ఓట్ల కోసమే తప్ప
వేరేది కాదని చెప్పేసి సందర్భంగా నేను గుర్తు చేస్తూ, ఎందుకంటే గిరిజన ప్రజానికం, ఎందుకంటే నువ్వు అన్నట్టుగా అంత అమాయకులేం కాదు. ఇప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మరి ఏ విధంగానైతే కాల్చి చంపి ఇబ్బందులకు గురి చేసిందో ఈ ప్రజానికం ఇప్పటికింకా గుర్తుండే ఉంటుందనే విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అదే మాదిరిగా మా విషయంలో కూడా మాట్లాడాం. జిల్లాకి మంత్రిగా, ఎమ్మెల్యేగా, పార్లమెంట్ సభ్యునిగా చేసినటువంటి మీరు ఏం చేయలేదని చెప్పేసి మాట్లాడేటువంటి నువ్వు ఒకసారి ఆలోచించుకో, తెలుసుకో. ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, సెక్రటరియట్ అంతా నీ చేతుల్లో ఉంది కదా. నేను ఆనాడు జనరల్ బడ్జెట్ అంటే ఇక్కడ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి బడ్జెట్తో సహా ఆ రోజు నెదర్లాండ్స్ గవర్నమెంట్ నుంచి దాదాపుగా 220 కోట్ల రూపాయలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్కి, ఇరిగేషన్కి, అదే మాదిరిగా అగ్రికల్చర్కి డబ్బులు తీసుకొచ్చేసి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి స్ట్రెంథెన్ చేసుకోవడం, విద్యని స్ట్రెంథెన్ చేసుకోవడం, హెల్త్ని స్ట్రెంథెన్ చేసుకోవడం, ఇవన్నీ చేసిన విషయాలు ఒక్కసారి గుర్తు తెచ్చుకో, లేకపోతే అవన్నీ ఒకసారి చూసుకో, ఫైల్ తిరిగి చూసుకో అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి ఎందుకంటే అదే మాదిరిగా ఇంకా ఏదో దొరలు, ఆదివాసి దొరగా అని చెప్పేసి మాట్లాడేటువంటి నువ్వు, ఎందుకంటే అంటే నీ యొక్క ఉద్దేశం ఏముంది? ఆదివాసులు చదవకూడదు, ఆదివాసులు ఇంకా గోచిల్లోనే ఉండాలా అనే భావన నీలో స్పష్టంగా కనపడతా ఉంది. కానీ ఈరోజు ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడంతో పాటుగా ఇంకొకసారి మనవి చేస్తూ ఉన్నా, 1986, 87 వరకు అంటే గిరిజన గూడెల్లో, గిరిజన గ్రామాల్లో అసలు పాఠశాలలు లేనటువంటి పరిస్థితులు ఉండే. అప్పుడు 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పార్టీ. 86, 87లో గిరిజన గ్రామాల్లో పాఠశాలలు వచ్చినాయి. అంటే 40 సంవత్సరాలు నీ కాంగ్రెస్ పార్టీ మా గిరిజనులకి దూరంగా ఉంచడం జరిగింది. వారికి విద్య వద్దు, వికాసం వద్దు, అభివృద్ధి వద్దు అని చెప్పేసి 40 సంవత్సరాలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో మీరు మాకు విద్యకి దూరంగా ఉంచారు. నేను సగర్వంగా చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాతనే ఈరోజు ఆదివాసులకి, గిరిజనులకి అటు విద్య కావచ్చు, ఉపాధి కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఇవన్నీ తీసుకురావడం జరిగిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నారు. ఈరోజు మా గిరిజనులు, ఆదివాసులు మాట్లాడుతూ ఉన్నారు GO 3 గురించి. ముఖ్యమంత్రి గారు ఒక్కసారి నువ్వు తెలుసుకో, ఆ GO 3 తీసుకొచ్చింది గోడం నగేష్ గారు ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు. ఆ విషయాన్ని తెలుసుకో. నీకు తెలియకపోతే నీ ప్రిన్సిపల్ సెక్రటరీకో ఇంకెవరకు అడుగు. అదే మాదిరిగా గ్రామ సభలు ఏవైతే ఈరోజు అంటా ఉన్నామో, మావా నాటే మావా రాజ్ 96లో పేసా చట్టంలో ఒక